హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అది ఇంకా మన వీడియో లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రిద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో మ్యాచ్ నెంబర్ 19 వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ. ఇక రెండు టీములలో చూసుకుంటే మరి రెండు టీములు కూడా వాళ్ళ క్యాంపెయిన్ చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది, తర్వాత 3 మ్యాచ్లు ఓడిపోయింది సీరియల్గా. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినా కానీ తర్వాత 2 మ్యాచ్లు అయితే గెలిచింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఉప్పల్లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మరి హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం చాలా వరకు. గత సీజన్లో కూడా మొత్తం హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే చూసినాం. అండ్ ఈ సీజన్లో కూడా ఫస్ట్ మ్యాచ్ మనం చూసినాం 286 అయితే కొట్టిల్లు. ఇక ఇక్కడ జరిగిన సెకండ్ మ్యాచ్లో 190 రన్స్ అయితే స్కోర్ చేసిళ్ళు. సో ఈ మ్యాచ్లో కూడా మరి హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. ఇక వీరి మధ్య హెడ్ టు ఇక్కడ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 1 గెలిచింది అండ్ గుజరాత్ టైటన్స్ 3 అయితే గెలిచింది. ఇక ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది. ఇక టీమ్స్ చూసినాక ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఏ విధంగా వీళ్ళు స్టార్ట్ చేసిలో మరి దాన్నే కంటిన్యూ చేస్తారనుకున్నాం. బట్ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఆన్ పేపర్ చూసుకుంటే టీం మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. కంబైన్గా ఆడుతున్నట్టయితే మనకైతే కనబడతలేదు, అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ. ఆ 20s 30s చిన్న చిన్న పార్ట్నర్షిప్ సరిపోతాయి, బట్ అదైతే మనకైతే కనబడతలేదు బ్యాటింగ్లో. టూ మచ్ డిసప్పాయింట్మెంట్. అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్తో ఆడుతున్నారు, బట్ అది ప్రతి మ్యాచ్ కూడా క్లిక్ కాదు. కండిషన్స్ తగ్గట్టు అయితే ఆడాలి, పిచ్ను ప్రాపర్గా రీడ్ చేయాలి. ఒకరిగిట బ్లాక్ సెల్ వికెట్ అయితే బాల్ ఆగి వస్తుంది, షాట్ కనెక్ట్ కాదు, క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతారు. ఫస్ట్ మ్యాచ్ ఏదో మంచి పిచ్ దొరికింది, ఫస్ట్ బ్యాటింగ్ దొరికింది, మనం కొట్టినాం. బట్ తర్వాత 2 మ్యాచ్లు చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేసిండు. పిచ్ కూడా అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయితే లేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో మనం చూసినాక. సో కాబట్టి పిచ్ను బరాబర్ రీడ్ చేసి కండిషన్స్ తగ్గట్టు ఆడితే 100% ఈ మ్యాచ్ గెలిచే ఆస్కారం అయితే మనకైతే కనబడుతుంది. పార్ట్నర్షిప్ మనకి మెయిన్ కావాలి. ఫస్ట్ బాల్ సెకండ్ బాల్కే అవుట్ అవుతున్నాడు అక్కడ ఈశాన్ కిషన్. ఇక అభిషేక్ శర్మ కూడా పవర్ ప్లేలోనే అవుట్ అవుతున్నాడు ఫస్ట్ 2-3 ఓవర్లలోనే. ఇది చాలా మనకి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. అభిషేక్ శర్మ ఫస్ట్ 3 ఓవర్లలో అవుట్ అవడం, ఇక ఈశాన్ కిషన్ ఫస్ట్ సెంచరీ వచ్చిన తర్వాత 3 మ్యాచ్లో అతను కూడా ఫస్ట్ బాల్కి సెకండ్ బాల్కి అవుట్ అవడం, వీళ్ళిద్దరి దగ్గర అయితే మనకి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. సో మరి వీళ్ళిద్దరు ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత మ్యాచ్లో మనం చూసినాక మన వాళ్ళు ఏ విధంగా డిసప్పాయింట్మెంట్ చేసిలో, ముఖ్యంగా టీమ్ సెలక్షన్లోనే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడ్డది. అలాంటి స్లో పిచెస్లో స్పిన్నర్లు అనేది క్రూషల్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ జీసన్ అన్సర్ వికెట్ తీసిండు, కమిందు మెండిస్ వికెట్ తీసిండు, బట్ వాళ్ళకైతే రెగ్యులర్గా ఫుల్ కోట్ అయితే తీయలేకపోయిండు కెప్టెన్. అక్కడ టాక్టిక్స్లో చాలా మనకి డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఆన్ పేపర్ చూసుకుంటే టీం మాత్రం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. బౌలింగ్లో చూసుకుంటే మహమ్మద్ షమ్మి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఆడమ్ జంపా, రాహుల్ చహర్. సో చాలా బెటర్గా కనబడుతుంది బౌలింగ్ యూనిట్ అనేది. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అంకిత్ వర్మ అండ్ అభినవ్ మనోహర్. ఇంత మంచి టీంలు పెట్టుకొని మరి రిజల్ట్ చూసుకుంటే చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. టీం ఓకే, బట్ కంబైన్గా ఆడతలేరు, మనలు కలిసికట్టుగా ఆడలేకపోతున్నారు, ప్రాపర్గా పిచ్ను రీడ్ చేయలేకపోతున్నారు. కండిషన్స్ తగ్గట్టు ఆడి పిచ్ను ప్రాపర్గా రీడ్ చేసి ఆడతగిట్ట 100% ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే మనకైతే ఎక్కువ కనబడుతుంది. ప్యాట్ కమిన్స్ మెయిన్గా ఇదే ఆలోచించాలి. మరి ఈ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా ప్రాపర్గా పిచ్ను రీడ్ చేయాలి. ఒకవేళ ఫ్లాట్ డెక్ అయితే ఖచ్చితంగా టాస్ గెలితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి, లేదంటే సెకండ్ బ్యాటింగ్ అయినా నో ప్రాబ్లం. ఇక కండిషన్స్ తగ్గట్టు అయితే ఆడాలి. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే టాప్ 3 ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్సే. అపోజిట్ బౌలర్స్ కూడా ఈజీ అవుతుంది మరి అక్కడ.
లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది. మరి నెంబర్ 3 ఏమన్నా నితీష్ కుమార్ రెడ్డిని పంపిస్తారనేది కూడా చూడాలి. లేదంటే ఫ్లోటర్గా మరి వైల్డ్ మల్డర్ని ఆడించి మరి నెంబర్ 3లో పంపిస్తే బెటర్ కూడా ఉంటుంది, మనకి ఆప్షన్ కూడా కనబడుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే మరి కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనం 4 మ్యాచ్లో కూడా అంటే కూడా గెలిచాం. నెట్ రన్ రేట్ కూడా చాలా మైనస్లో అయితే మనకైతే ఉంది. టేబుల్లో 10th ప్లేస్ అయితే ఉన్నాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్లో మనం ఒకసారి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందని చూస్తే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. మరి వీళ్ళిద్దరి దగ్గర అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫస్ట్ 2-3 బాల్లకు అవుట్ అవుతున్నాడు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేసిన అని అంతకుముందు మ్యాచ్లో మంచి నాక్స్ అయితే ఉన్నాయి. ఇక నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు. తర్వాత 3 మ్యాచ్ల్లో ఫస్ట్ 2-3 బాల్లకు అవుట్ అవుతున్నాడు ఇతను కూడా. ఇక తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రన్స్ వస్తున్నప్పుడు కూడా ఆ ఫ్లూయెంట్గా మనకైతే కనబడతలేవు. ఇక క్లాస్ దగ్గర నుంచి కూడా గత సీజన్లో ఉన్నట్టయితే మనకైతే కనబడతలేదు క్లాస్ అండ్ ఫామ్ కూడా. ఇక తర్వాత అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్ను ఈ మ్యాచ్ ఆడించే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే అభినవ్ మనోహర్ హార్డ్ ఇట్టారు. గత సీజన్లో మనం చూసినాక జీటీకి ఏ విధంగా రాణించిండో, సో అతను మళ్ళీ ప్లేయింగ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్ కంటిన్యూ అవుతారు. ఇక వీరితో పాటు అయినా రాహుల్ చార్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ జీసన్ అన్సరీ ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. మరి ఒకలేట ఫారెన్ లెగ్ స్పిన్నర్ రావాలనుకుంటే ఆడమ్ జంపా విత్ జీసన్ అన్సరీ ఆ విధంగా వెళ్ళొచ్చు. అండ్ జయదేవ్ ఉన్నత్కర్ను కూడా తీసుకెళ్లే ఛాన్స్ కూడా మనకు కనబడుతుంది. సిమర్జిత్ సింగ్ కి ఛాన్స్ ఇచ్చిండు, 2 million రన్స్ అయితే లీక్ చేసిండు. ఫస్ట్ మ్యాచ్ లో 2 వికెట్లు ఇచ్చినప్పుడు కూడా అక్కడ 2 million రన్స్ లీక్ చేసిండు. తర్వాత మ్యాచెస్ లో కూడా 2 million రన్స్ అయితే లీక్ చేసిండు. ఇక ఫైనల్ ఒకసారి ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసెన్, 6లో అనికేత్ వర్మ, 7లో అభినవ్ మనోహర్, 8లో ప్యాట్ కమిన్స్, 9లో హర్షల్ పటేల్, 10లో మహమ్మద్ షమి, 11లో జీసన్ అన్సారీ. ఇంపాక్ట్ ప్లేయర్ గా అక్కడ మనం చూసుకుంటే ఆడమ్ జంపార్ లేదంటే వైన్ మల్డరు. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి ఇద్దరు లెగ్ స్పిన్నర్తో వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. జీసన్ అన్సర్ విత్ రాహుల్ చహర్ కావచ్చు, జీసన్ అన్సర్ విత్ ఆడమ్ జంపా కావచ్చు. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఇక తర్వాత 2 మ్యాచ్లు వీళ్ళు ఏ విధంగా కంబ్యాక్ చేసిలో మనం చూసినాం. విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ 2 డిపార్ట్మెంట్లు కూడా చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతున్నారు. ఆన్ పేపర్ చూసుకుంటే టీం ఒకే ఒక ఉన్నప్పుడు కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. బ్యాటింగ్లో చూసుకుంటే ఇద్దరు ఓపెనర్స్ సాయి సుదర్శన్, శుభన్ గిల్ దగ్గర మంచి రన్స్ వస్తున్నాయి. ఇక నెంబర్ 3లో జోస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినా ఏ విధంగా ఆడిండో. అండ్ నెంబర్ 4లో షెర్ఫన్ రూతర్ఫుడ్ కూడా చాలా మంచి నాక్స్ అయితే ఆడుతున్నాడు. టాప్ 4 మాత్రం చాలా వీళ్ళకి స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక తర్వాత ఏమైనా వీక్నెస్ ఉందంటే నెంబర్ 5, నెంబర్ 6లో కొంచెం వీక్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, ఇంకా అక్కడ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ హర్షద్ ఖాన్ వచ్చిన అతను కూడా ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక ఇషాంత్ శర్మ కానీ. సో వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. ఇక అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ కి హోమ్ గ్రౌండ్ ఒకటి, మరి అతను ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇషాంత్ శర్మ కూడా క్రూషల్ వికెట్ అయితే తీస్తున్నాడు. ఇక వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అక్కడ మనం చూసుకుంటే సాయి కిషోర్ డెడ్లీగా ఉన్నాడు. అక్కడ ప్రతి మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇక వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే రషీద్ ఖాన్ దగ్గర నుంచి ఇంతవరకు కూడా ఇంపాక్ట్ అయితే రాలేదు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని రషీద్ ఖాన్ కూడా చూస్తాడు అక్కడ. సో రషీద్ ఖాన్ కూడా ఇక్కడ ఆడిన అనుభవం ఉంది గతంలో. సో కాబట్టి రషీద్ ఖాన్ ఖచ్చితంగా ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని అయితే అతను చూస్తాడు. ఇక వీళ్ళ టీంలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే ఒకవేళ ఇట షారుఖ్ ఖాన్ ప్లేస్ లో గ్లేన్ ఫిలిప్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్ ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే శుభన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే నెంబర్ 3లో జోస్ బట్లర్, 4లో షెర్ఫన్ రూతర్ఫర్డ్, 5లో షారుఖ్ ఖాన్, గ్లేన్ ఫిలిప్స్, 6లో రాహుల్ తెవాటియా, 7లో రషీద్ ఖాన్, 8లో సాయి కిషోర్, 9లో హర్షద్ ఖాన్, 10లో మహమ్మద్ సిరాజ్, 11లో ప్రసిద్ధ్ కృష్ణ, ఇంపాక్ట్ ప్లేయర్ ఇషాంత్ శర్మ. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా బెటర్ గా మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు సన్ రైజర్ హైదరాబాద్ ఆన్ పేపర్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతుంది. వాళ్ళకి కలిసి కట్టే ఆట మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ 100% గెలిచే ఆస్కారం అయితే మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్ గా వీళ్ళంతా చూసుకుంటే ఓపెనింగ్ అనేది మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఓపెనింగ్ లో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చిందనుకో చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత భారీ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్ లో
వికెట్ 1 వేయకుండా ఒక 50-60 రన్స్ కొడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మనం ఒకసారి కీ బ్యాటిల్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ వర్సెస్ మహమ్మద్ సిరాజు, అండ్ మొహమ్మద్ షమి వర్సెస్ శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్ వర్సెస్ హెన్రిచ్ క్లాసన్, అండ్ ప్యాట్ కమిన్స్ వర్సెస్ జోస్ బట్లర్. ఈ బ్యాటిల్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. ఇక ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది, అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ మెయిన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అని మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ మెయిన్ చేయండి.